గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్‌డే మార్చ్ 27న అయితే ఉందని చెప్పొచ్చు. తన బర్త్‌డే సందర్భంగా కొన్ని మూవీస్ నుంచి అప్డేట్ కావచ్చు, టీజర్, పోస్టర్ అయితే వస్తుందని చెప్పొచ్చు. అవేంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. నంబర్ 1 వచ్చేసరికి 'ఆర్‌సీ 60' ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ అయితే ఫిక్స్ అయిందని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు. తన బర్త్‌డే రోజున గ్లింప్స్ ఒక పోస్టర్ లేకపోతే మూవీ టైటిల్ అయితే లీక్ చేయడానికి అయితే ఛాన్స్ గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా మన సుకుమార్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఒక సినిమా అయితే వస్తుంది. అనౌన్స్‌మెంట్ కూడా అయింది. ఈ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 మూవీస్ నుంచి గట్టి అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 సినిమాలు తప్ప ఏ సినిమాలు అయితే మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారైతే చేయట్లే అని చెప్పుకోవచ్చు. చూడాలి ఎలాంటి అప్డేట్ వస్తుందో. కానీ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో భారీ హైప్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి అప్డేట్ వస్తుందనుకుంటున్నారు? మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్‌డే రోజున మార్చ్ 27న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా 'నాయక్' సినిమానైతే రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇది అనవసరం ఎందుకు రిలీజ్ చేస్తున్నారని గట్టిగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. 'చిరుత' లేకపోతే 'మగధీర', 'ఆరెంజ్', 'రంగస్థలం' మంచి మంచి సినిమాలు వదిలేసి ఇలాంటి సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని గట్టిగా అయితే ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడాలి మన రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా 'నాయక్' సినిమా రిలీజ్ చేస్తారా? ఇంక వేరే సినిమా ఏమన్నా రిలీజ్ చేసారా? ఫిక్స్ అయింది 'నాయక్' సినిమా అని అంటే, కానీ 'నాయక్' సినిమాలో అంత ఏముండదు. ఓన్లీ మాస్ బోరింగ్ ఉంటదని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అలానే రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా ఏ మూవీ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ 100% ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్.